వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గానికి రావడం జరిగింది. రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటన, దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంపడం తెలుసు, చంపి రాజకీయంగా ఎలా వాడుకోవాలో తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకానంద రెడ్డి. వైఎస్ అంటే వై అంటే ఎక్కడైనా, ఎస్ అంటే శవం. ఎక్కడ శవం ఉన్నా రాబందులా వచ్చి వాలిపోయి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునేది జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి ఉన్నటువంటి విద్య. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తా నియోజకవర్గానికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి విధానం, మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనందరం గమనిస్తే, రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటన, దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒకరు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత పోలీసు వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించి అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎక్కడ రాజకీయ కోణం అనేది లేదు. బహుశా ఆ రెండు కుటుంబాలు రెండు పార్టీల్లో ఉండొచ్చు, అంతేగాని ఈ హత్య పరిటాల సునీత గారికి సంబంధం, పరిటాల కుటుంబానికి సంబంధం అనే విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కానీ, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడడం ఇది అసంబద్ధం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది, అందరి మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తాడు అని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నందిగాం సురేష్ ఒక దళితుడు, దాదాపు 106 రోజులు 107 రోజులు జైల్లో వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ మీద ఉన్నటువంటి కేసులు ఏంటివి? ఏ కేసులు ఉన్నాయి? రాజధాని ప్రాంతంలో మహిళా రైతుల్ని అత్యంత కిరాతకంగా, నీచంగా మాట్లాడి వ్యవహరించిన కేసు ఒకటి. ఒక దళిత మహిళ, మరియమ్మ అనే దళిత మహిళ, నువ్వు హత్య చేయిస్తే ఆ కుటుంబ సభ్యులు కేసు పెడితే చట్టం తన పని తాను చేసుకుపోయింది. అంటే నందిగాం సురేష్ తప్ప దళిత నాయకులు ఎవరు లేరని పార్టీలో? ఎందుకు మిగతా దళిత నాయకుల మీద మేము కక్ష సాధింపు చర్యలు పాల్పడలే? నందిగాం సురేష్ అనేవాడు ఒక రౌడీ షీటర్లా ఉండి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అనేక రకాలుగా, మరియమ్మ అనే ఒక దళిత మహిళ హత్య ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది? ఎప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నువ్వు కాపాడితే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోయి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు పంపడం జరిగింది. ఇంకొక ఉదాహరణ పోసాని కృష్ణమురళి 15 నంది అవార్డు గురించి మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశామని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు, ఒక 3-4 ప్రెస్ మీట్లని పులివెందుల పూలంగళ్ళ దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేసి పులివెందుల మహిళల సమక్షంలో ప్రదర్శిస్తాం. మహిళలు హర్షిస్తే మా ప్రభుత్వాన్ని తప్పే. మహిళలు సీదరించుకుంటే నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? వద్దు, పులివెందుల్లో వద్దు. నీ ఇద్దరు కూతుర్లు ఆ తల్లుల సమక్షంలో పోసాని కృష్ణమురళి యొక్క ప్రెస్ మీట్లని స్క్రీన్ ఏర్పాటు చేసి నీ కుటుంబ సభ్యుల మధ్య, మహిళల మధ్య, భారతమ్మ గారు మీ కూతుర్ల మధ్య ఆయన ప్రెస్ మీట్లని వాళ్ళకి చూపిద్దాం. వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారా? పోసాని కృష్ణమురళి అనేవాడు ఎంత నీచాతి నీచంగా మహిళలని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, భార్యని, కూతుర్ని, అదేవిధంగా చంద్రబాబు గారి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న మహిళల్ని అత్యంత నీచాతి నీచమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో నిరక్షరాస్యులు కూడా మాట్లాడని విధంగా అత్యంత దారుణంగా మహిళలు చెప్పులతో కొట్టే విధంగా నీచంగా మాట్లాడితే అతను నీకు పోరాట యోధుల్లా కనిపించాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
మేము అరెస్ట్ చేశామా? ఇంకొక వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి యొక్క క్రైమ్ పార్ట్నర్, అన్ని విషయాల్లో కూడా క్రైమ్ పార్ట్నర్. ఏం జరిగిందో ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. ఏం చేశాడో రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం చూసింది. ఎంత రౌడీజం చేశాడో ఎన్నికల ఓటింగ్ రోజు. ఇలా మీరు చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేసుకుపోతే చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు, కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడుతుంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశ్నించేదానికి ఒక విధానం ఉంటుంది. ప్రశ్నిస్తానం కదా అని చెప్పేసి చంద్రబాబు గారిని కుటుంబాన్ని, నాయకుల్ని, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం పెడితే మౌనంగా ఉండే రకం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత వైఫల్యమని, పోలీసులు భద్రత కల్పించలేదని ఇష్టానుసారం అప్పిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు గారికి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వద్దు అని చెప్పేసి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు రాజ్యాంగం కల్పించిన హక్కుని హరించకూడదని చెప్పేసి ఈ రోజు నీ పర్యటనకు అనుమతించడం జరిగింది. దాదాపు 1000 మంది పోలీసులు, 5 మంది అడిషనల్ ఎస్పీలు, 10 మంది డిఎస్పీలు, అదేవిధంగా 30 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలు, పోలీసులు దాదాపు 1000 మందికి పైనే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నీకు భద్రతని కల్పిస్తే భద్రతా వైఫల్యం అని మాట్లాడతావా? నిరంకుశత్వ పాలన చెప్తావా? నిరంకుశత్వ పాలన అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఇటు చూడండి, అందరూ ఒక్కసారి ఇటు చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు ఏరియా మాచర్ల నియోజకవర్గంలో దళితుల్ని దాదాపు 140-150 కుటుంబాలని దాడి చేసి, గ్రామ బహిష్కరణ చేసి, వాళ్ళని జిల్లా నుంచి తరిమేస్తే తెలుగుదేశం పార్టీని ఆశ్రయిస్తే చలో ఆత్మకూరని చంద్రబాబు గారు పిలుపునిచ్చి ఆ దళితులకు అండగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నం చేసి పోలీసులు మోహరించి నిరంకుశత్వ పాలన అంటే ఇది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకి అనుమతి గురించి మాట్లాడేటువంటి వైసీపీ మేధావులు, భద్రత గురించి మాట్లాడే వైసీపీ మేధావులు నిరంకుశత్వ పాలన, చీకటి జీవోలు గుర్తులేదా? దీన్ని కదా అసలైన నిరంకుశత్వ పాలన అనేది. వీటిని కదా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తిని, నువ్వు 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రివి, ఇంత పెద్ద నాయకుడిని నువ్వు నిర్బంధించి ఈ రోజు హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఇష్యూని రాజకీయం చేయడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో నీ ఇంటికి, తాడేపల్లి ఇంటికి దాదాపు 30 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు, బహుశా 50 కిలోమీటర్లు రేపల్లి నియోజకవర్గంలో తన అక్కని వేధిస్తా ఉన్నాడని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు వేధిస్తా ఉంటే 15 సంవత్సరాల యువకుడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళని ప్రశ్నిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టారు. 15 సంవత్సరాల యువకుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఏం జగన్మోహన్ రెడ్డి 50 కిలోమీటర్లు వెళ్లి నువ్వు పరామర్శించడానికి ఆ రోజు తీరిక లేదా? బీసీ బిడ్డ కాదా? ఈ అమర్నాథ్ చేసిన తప్పేంటి? వాళ్ళ అక్కని వేధిస్తా అంటే ఇది తప్పు అని చెప్పిన పాపానికి నీ రాక్షస ప్రభుత్వంలో, నీ నిరంకుశత్వ పాలనలో, నీ టెర్రరిస్టు పాలనలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. వెళ్ళి పరామర్శించావా అమర్నాథ్ కుటుంబాన్ని? ఈ రోజు ఎప్పుడు పరామర్శిస్తావు? ఒకవేళ నీ ప్రభుత్వం యొక్క పాలన అద్భుతం అని నువ్వు అనుకుంటున్నావేమో, డేట్లతో సహా నీ కిరాతకమైనటువంటి, దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మీరు పొట్టన పెట్టుకున్నటువంటి అభాగ్యుల యొక్క కుటుంబాల వివరాలని నేనిస్తా. పరామర్శిస్తారా? వెళ్ళి 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటనని రాజకీయంగా ఉనికి కోసం,
నీ పార్టీ ఉనికిలో లేదు ప్రస్తుతం. నీ పార్టీ ఉనికి కోసం సామాన్యులు 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటనని రాజకీయంగా వాడుకోవడం కోసం హుటాహుటిన బెంగళూరు నుంచి రావడం ఏదైతే ఉందో, శవాన్ని చూస్తే రాబందులు ఏ రకంగా అయితే గద్దలు వస్తాయో ఆ రకంగా నువ్వు రాజకీయం చేయాలంటే నీకు శవం కావాలి, లేదా ఎవరినైనా నువ్వు చంపాలి. ఇది నీ మనస్తత్వం, నీ ఫ్యాక్షన్ మనస్తత్వం, నీ బుద్ధి. వివేకానంద రెడ్డి గారి కూతురు న్యాయం కోసం పాపం దేశం మొత్తం తిరుగుతోంది. న్యాయం కోసం వచ్చాను, సపోర్ట్ చేస్తూ బాధితుల కోసం వచ్చానని చెప్పి గొంతు చించుకొని అరుస్తున్నావే. నీ కుటుంబంలో సునీతారెడ్డి గారు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆమెకు అండగా నిలబడేటువంటి దమ్ముందా? నిలబడగలవా? ఆ కుటుంబాన్ని పరామర్శించగలవా? సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెడతానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూసేటువంటి వాళ్ళ మీద, అందరి మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు గుర్తుందా? మమ్మల్ని చెప్పమంటావా? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి మీద కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈయన అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమం అంటాడు. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి, మమ్మల్ని ఇంత దారుణంగా హింస పెట్టిన వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు గారి మీద గురువుగా ఉంటే మాది కక్ష సాధింపు చర్య అంటావా? ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, నువ్వు ప్రజాస్వామ్యం యొక్క విలువ నీకు తెలియదు. ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చంద్రబాబు గారు చూపించారు. ఎన్నిసార్లు చంద్రబాబు గారి పర్యటన అడ్డుకున్నావు, ఎన్నిసార్లు పర్యటనలకి రద్దు చేశావు, చీకటి జీవం తెచ్చావు. యువగల పాదయాత్ర ప్రజాస్వామ్యబద్ధంగా జరిపేటువంటి పాదయాత్రను అడ్డుకునేకి మీరు ఎన్ని కుట్రలు చేశారు. చివరికి అనపర్తి దగ్గర ముందు రోజే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినా, పర్మిషన్లు ఇచ్చినా నువ్వు అడ్డుకుంటే కాలినడకన 12 కిలోమీటర్లు చంద్రబాబు గారు పర్యటించినటువంటి సందర్భం. ఈరోజు పరామర్శించేకి వచ్చినావు. 5 సంవత్సరాల్లో మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క దుర్మార్గాలకు బలైపోయిన కుటుంబాల యొక్క జాబితాని ఇస్తాం, పరామర్శిస్తావా? ఎంతమంది బలైపోయారో లిస్ట్ ఇస్తాం, పరామర్శిస్తావా? మాట్లాడే ముందు మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి పాలన ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగానికి లోబడి పరిపాలించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నీలాగా అనుకుంటే నువ్వు చంద్రబాబు గారిని అనేక సార్లు అనేక పర్యటనలు పోకుండా పోలీసుల్ని ఉపయోగించి అడ్డుకున్నావు. ఆ రకంగా అడ్డుకుంటే నీ హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయ్యేదే? పోలీసుల్ని ఈరోజు పోలీసుల మీద బట్టలు ఊడదీసి మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు పోలీసుల్ని జోబు సంస్థల్లో వాడుకుంది నువ్వు, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వాడుకుంటే ఈ రోజు అంతమంది అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, 1000 మంది పోలీసులు నీ రక్షణ కోసం ఉండేవాళ్ళ? పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా జిల్లాకు వచ్చేటప్పుడు మా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు మహిళ అనే ఇంకిత జ్ఞానం మీకు లేదా? అనంతపురం డిఐజీ గారు ఒక మహిళ అనే జ్ఞానం మీకు లేదా? పోలీసుల్ని బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడుతాను అంటే నీలా క్రిమినల్ గా హత్యలు చేసినా, హత్యలు చేయించిన చట్టం తన పని తను చేసుకుపోయే నిజాన్ని బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడతాం. కార్యకర్తలు కాదు, పోలీసుల్ని బట్టలు ఊడదీస్తానని చెప్పి పదే మాట్లాడుతున్నావు. వాళ్ళు త్వరలో మీ బట్టలు ఊడదీసే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం తప్ప ఇక్కడ పోరాటం చేయాల్సినటువంటి వైసీపీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం గాని ఆ పరిస్థితులు గాని ఆంధ్రప్రదేశ్ లో లేవు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఎంపీటీసీల విషయం జరిగినప్పుడు తోతుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష లంజా కొడకల్లారా అని పోలీసుల్ని కారు దిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయరా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వీధి రౌడీల్లా వ్యవహరిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా పోలీసులు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి పాపం పర్యటనకి పర్మిషన్లు ఇవ్వరు గౌరవ ముఖ్యమంత్రి గారని అనుకున్నారు. పోలీసులు పర్యటన అడ్డుకుంటారని అనుకున్నారు. పర్మిషన్లు ఇచ్చి 1000 మంది పోలీసులతో భద్రతా వలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే తాడేపల్లిలో అప్పిరెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటరు
ఎమ్మెల్సీ రౌడీ సీట్లు ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల వైఫల్యాలు, పోలీసుల భద్రత లోపం, మాట్లాడే ముందు కనీస సమాచారం తీసుకొని మాట్లాడాలి. బురదేస్తాం వాళ్ళు కనుక్కుంటారు అనుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పిరెడ్డి, నీ రౌడీ రాజకీయాలు గుంటూరులో చేసుకో, ఇక్కడి వరకు మాట్లాడితే ఖచ్చితంగా తోలు తీస్తాం. నందిగాం సురేష్ అనే వ్యక్తిని గురించి ఈ రోజు మాట్లాడే వాటి మళ్ళీ చెప్తాడా, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు, ప్రధానంగా కార్యరూపం దాల్చినటువంటి, కుట్ర రూపం దాల్చినటువంటి వ్యక్తి, చేయించినటువంటి వ్యక్తి. అక్కడికి వచ్చిన వాళ్ళంతా నందిగాం సురేష్ అనుచరులు. ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను విమర్శిస్తే నా అభిమానులు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు కనీసం ఖండించకుండా ఒక పార్టీ కార్యాలయం మీద ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక మంది ముఖ్యమంత్రులు అవుతారు, ప్రతిపక్షంలోనే ఉంటాయి పార్టీలు. ఏ పార్టీ కార్యాలయం మీద ఏ రాష్ట్రంలో అయినా దాడులు చేసినటువంటి సంస్కృతి ఉందా? నీచ సంస్కృతి నీది జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే, ధ్వంసం చేస్తే, అక్కడ ఉన్న సిబ్బందిని కొడితే కేసులు పెట్టక నీ మాదిరి ప్రతిదాడి చేయమని చెప్తావా? చెప్పాలనా? ప్రతిదాడి చేయడమే సమంజసమా? ప్రతిదాడి చేయడమే కరెక్టా? ఇప్పటికైనా ప్రజల్లో గత 5 సంవత్సరాల్లో మేము ఏం చేశాము, ఎందుకు ఈ తీర్పు వచ్చింది? గెలుపోవటంలో సర్వసాధారణం. ఇక్కడ హేళన చేయడం కోసం నేను మాట్లాడలే. ఎందుకు అంత స్థానం నుంచి ఇంత స్థానానికి ప్రజలు నిలబెట్టారు అనేది పునరాలోచించుకొని రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీలు మనుగడ ఉంటాయి, కానీ శవ రాజకీయాలు చేస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఇంకా పులివెందల సంస్కృతి, పులివెందల రాజకీయం, ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ తోనే ప్రజలు ఉన్నారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంట్లో బాబాయిని చంపేసి ఇతరుల మీదకి నెట్టివేసినా నమ్ముతారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు విఘ్నులు. మీ పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలనని పోల్చి చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ, ఇదే పులివెందులకి గతంలో పరిటాల రవి గారు కోర్టుకు హాజరు రావడానికి వెళ్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందులకి రాకుండా అనేక కుట్రలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడు రాప్తాడుకు వస్తే ప్రజాస్వామ్యం పనిచేసింది ఇక్కడ, రాజ్యాంగం పనిచేసింది ఇక్కడ. నీ గొప్ప కాదు, నీకున్న కార్యకర్తలు మాకున్నారు. నువ్వు రెచ్చగొట్టేట్లే మేము రెచ్చగొట్టొచ్చు, కానీ అది సంస్కృతి కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.